హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ నేను ఈరోజు వచ్చేసింది క్రిస్మస్ వ్లాగ్తో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్. అండ్ టుడే నేను వచ్చేసింది క్రిస్మస్ వ్లాగ్తో. సో నేను అసలు ఈ క్రిస్మస్లో ఎక్కడెక్కడ విజిట్ చేసిన మొత్తం కూడా చాలా షార్ట్ చేసి ఈ వీడియోలో యాడ్ చేస్తున్నా. సో ఫుల్ లెంత్ మొత్తం చూడండి, ఫుల్ వీడియో, ఓకే. అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ ఆల్సో మీకు కనుక వీడియో నచ్చితే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ చూపిస్తుంది ఏఎంబి మాల్లో క్రిస్మస్ రిలేటెడ్ ఈవెంట్స్ జరుగుతుంటాయి కదా, లైక్ డాన్స్ ఈవెంట్స్, మ్యూజిక్ ఈవెంట్స్. సో అవి మేము విజిట్ చేసినవి కూడా ఇందులో యాడ్ చేసాం. అండ్ బెస్ట్ పార్ట్ ఇన్ దట్ హైదరాబాద్ ఏంటంటే లైక్ ఏఎంబి మాల్, సిటీ సెంటర్ మాల్, జీవీకే మాల్, ఫోరం మాల్స్లో చాలా బాగా చేస్తారు క్రిస్మస్ సెలబ్రేషన్స్. ఐ థింక్ డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి ఇదంతా స్టార్ట్ అయిపోతుంది. సో డెఫినెట్గా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం పక్కా డిసెంబర్ మంత్లో విజిట్ చేయాల్సిందే మాల్స్. చాలా బాగుంటుంది. ఈవెన్ న్యూ ఇయర్కి కూడా వీళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. ఎవరైనా మాత్రం మిస్ అయ్యే వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా వెళ్ళండి. సో ఏ మాల్కి వెళ్ళినా కూడా డెఫినెట్గా ఏదో ఒక ఈవెంట్స్ కండక్ట్ అవుతూనే ఉంటాయి స్టిల్ న్యూ ఇయర్ వరకు కూడా. అండ్ నేను ఇక్కడ చూపిస్తుంది ఇదంతా ఏఎంబి మాల్లో అసలు ఉన్నాయి లైక్ క్రిస్మస్ రిలేటెడ్వి. ఎంత బాగున్నాయంటే డెఫినెట్గా చూడాలి అండ్ తీసుకోవాలని అనిపిస్తుంది. అండ్ మేము తీసుకున్నది అండ్ మేము ఎట్లా డెకరేట్ చేసినాం అంతా కూడా ఈ వీడియోలో యాడ్ చేశాను. సో ఫుల్గా చూడండి, మీకు అర్థమవుతుంది. సో క్రిస్మస్ వచ్చింది అంటేనే ఒక కైండ్ ఆఫ్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి అని అర్థం. బికాజ్ క్రిస్మస్ తర్వాత న్యూ ఇయర్ తర్వాత ఫెస్టివల్, సంక్రాంతి. సో స్టార్టింగ్ క్రిస్మస్ నుంచే స్టార్ట్ అవుతాయి కదా. సో ఇట్ విల్ గివ్ వెరీ పాజిటివ్ వైబ్స్ టు ఎవ్రీవన్. సో అందుకే నాకు క్రిస్మస్ అంటే చాలా ఇష్టం. ఎర్లియర్ బిఫోర్ లాక్డౌన్ అయితే మేము ఆఫీస్లో లైక్ శాంటా గిఫ్ట్ ఎక్స్చేంజ్ చేసుకోవడము అండ్ సెలబ్రేషన్స్, లంచ్కి వెళ్ళడము, లైక్ ఎంటైర్ ఆఫీస్ మొత్తం కూడా. సో చాలా బాగుండేది. అండ్ ఈవెన్ ఆఫ్టర్ వచ్చిన తర్వాత డ్రెస్సింగ్ కాంపిటీషన్స్ అనేవి, లైక్ ఎవరీ డ్రెస్ అనేది బెస్ట్ ఎక్కువ వర్డ్స్ వచ్చాయని చెప్పి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడము, సంథింగ్ కైండ్ ఆఫ్ జరిగేవి బాగుంటాయి చాలా అట్లాంటివి. అండ్ ఈవెన్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ సాంగ్ కాంపిటీషన్స్ కానీ సంథింగ్ చాలా పాజిటివ్ వైబ్స్తో చాలా బాగుండేవి యాక్చువల్లీ. సో అట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే ఇట్ విల్ గివ్ లైక్ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి. సో మనం ఎవ్రీ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం వల్ల. సో అట్లానే మేము కూడా ఈసారి ట్రీ కూడా డెకరేట్ చేసాము ఇంట్లోనే. ఎట్లా డెకరేట్ చేసినాం, కేక్ కటింగ్ ఎట్లా చేసినాం, అండ్ లేటర్ ఇన్ ద నైట్ ఫుడ్ రిలేటెడ్ అసలు ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది కూడా ఇందులో నేను యాడ్ చేశాను. సో చూడండి, ఈ ట్రీ మొత్తం కూడా నేనే డెకరేట్ చేసాను. నేను ఇక్కడ తీసుకుంది 3 feet ట్రీ. సో దానికి బాల్స్ ఏంటి, బెయిల్స్ మొత్తం అన్ని కూడా సెపరేట్గానే తీసుకున్నా. సో ఇండివిజువల్ ఉంటాయి కదా. అండ్ ఇది వచ్చి స్నో ట్రీ, ఇది ఫర్ డెకరేషన్ పర్పస్కి తీసుకున్నా. సో ఇది జస్ట్ హ్యాంగ్ చేయడానికి అని చెప్పి తీసుకున్నా. ఇది ఒకటి. ఇవి గిఫ్ట్ బాక్సెస్ ఉంటాయి కదా మనకి. సో యాక్చువల్లీ ట్రీ డెకరేట్ చేయడం అనేది ఫస్ట్లో కష్టం అనుకునేదాన్ని, లైక్ ఎట్లా చేస్తారు టై చేయడం అవి. బట్ అట్లా ఏం కాదు, దానికి ఆల్రెడీ మనకి థ్రెడ్ అనేది టై చేసి ఇచ్చేస్తాడు. జస్ట్ దాన్ని మనం ఆ ట్రీకి హ్యాంగ్ చేసేస్తే సరిపోతుంది. అండ్ నేను ఇక్కడ తీసుకుంది ఇది వైర్ ఏంటంటే ఆ 3 feetకి సరిపోయే వైర్ కూడా తీసుకున్నా. సో ఇది వచ్చి క్యాప్స్ అండ్ ఇది మేరీ క్రిస్మస్ సింబల్. ఇవి బాల్స్. సో చాలా తక్కువ టైంలో డెకరేట్ చేసేసాము ఈజీగా. సో అందుకే ఇది కూడా యాడ్ చేసా, చెర్రీస్. యాక్చువల్లీ ఇంకా తీసుకోవాలి, మాకు దొరకలేదు. మేము లేట్గా వెళ్ళటం వల్ల ఆల్మోస్ట్ అప్పటికే మొత్తం స్టాక్ అయిపోయినట్టుంది. సో ఉన్న వాటిల్లోనే చాలా మంచిగా డెకరేట్ చేయడానికి ట్రై చేసాం. ఈ బెల్స్, బాల్స్ మెయిన్ ట్రీకి చాలా బ్యూటీనెస్ ఇస్తుంది. సో డెఫినెట్గా అవి లేకుండా మాత్రం డెకరేట్ చెయ్యలేము. సో వన్ బై వన్ నేను యాడ్ చేసేది మొత్తం కూడా ఇందులో యాడ్ చేసా. సో ఎవరైనా నెక్స్ట్ టైం ట్రై చేయాలనుకుంటే ట్రై చేస్తారని చెప్పి ఇది కూడా యాడ్ చేస్తున్నా ఇందులో. అండ్ క్రిస్మస్ వచ్చిందంటే మోస్ట్లీ అందరూ కూడా లైక్ ప్లమ్ కేక్స్ అని ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కదా. సో అట్లాంటివి లైక్ ఆల్మండ్ హౌస్లో ఏంటి, కరాచీ బేకరీస్లో, చాలా బేకరీస్లో ఫుల్గా ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి. ఎవరైనా తీసుకున్నా కూడా తీసుకోవచ్చు. బికాజ్ ఈవెన్ న్యూ ఇయర్ కూడా వస్తుంది కాబట్టి. సో ఇప్పుడే నేను చెప్తున్నా. సో చాలా బాగున్నాయి. లైక్ ఆల్మండ్ హౌస్లో అయితే లైక్ 239 రూపీస్కి లైక్ మినిమం సైజ్ కేక్స్ అండ్ ఈవెన్ ఎవరైనా చాక్లెట్స్ అట్లా గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఆల్మండ్ హౌస్లో చాలా బాగున్నాయి. యాక్చువల్లీ చాలా తక్కువ ప్రైస్ ఉంది. ఆల్మండ్ హౌస్ ఎక్కడ ఉంది అంటే కుకట్పల్లి ఫోరం మాల్ దగ్గరే ఉంటుంది, నీరూస్కి బిసైడ్ అనుకోవచ్చు. అండ్ ఈవెన్ కరాచీ బేకరీలో కూడా చాలా బాగున్నాయి. లైక్ బిస్కెట్స్ ఏంటి, చాక్లెట్స్ ఏంటి, వాళ్ళు గిఫ్ట్ ప్యాక్స్ ఇవ్వడం ఏంటి, లైక్ కాంబినేషన్ లైక్ డార్క్ ఫ్యాన్సీ చాక్లెట్స్ ఇంక్లూడింగ్ బిస్కెట్స్, ప్లమ్ కేక్స్ అన్నీ కలిపి కాంబో ప్యాక్స్ కూడా ఇస్తున్నారు. ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా తీసుకోండి, అవి కూడా బాగున్నాయి.
సో ఇట్లా మొత్తం ఎంటైర్ ట్రీని డెకరేట్ చేసేసాము. మోస్ట్లీ నేనే చేసాను మొత్తం కూడా. సో ఎట్లా ఉందో, నేను ఎట్లా డెకరేట్ చేశానో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కనుక నచ్చితే. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు యాడ్ కామెంట్ ఆల్సో. సో ఫైనల్లీ లుక్ అనేది ఇట్లా వచ్చింది మొత్తం డెకరేట్ చేసిన తర్వాత. ఇది స్నోది యాక్చువల్లీ ఇది బాగుంది, ఇది మంచి డెకరేషన్కి అది యూస్ చేసుకోవచ్చు అని తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ మేము విజిట్ చేసింది క్రిస్మస్ రోజున లైక్ కల్వరి టెంపుల్కి కూడా వెళ్ళినాం. చాలా బాగుంది, టెంపుల్లో ఉన్నారు క్రౌడ్, ఎంటైర్ హైదరాబాద్ అక్కడే ఉన్నారేమో అన్నంతలా అనిపించింది. చాలా బాగుంది, టూ మచ్ క్రౌడ్ ఉంది. జస్ట్ మేము విజిట్ అయితే చేసాము, ఎక్కువసేపు ఉండలే బికాస్ టూ మచ్ క్రౌడ్ ఉండే. అండ్ లేటర్ మేము వచ్చేసిన తర్వాత కేక్ కటింగ్ కూడా స్టార్ట్ చేసినాం. ఈ కేక్ నేను తీసుకుంది లైక్ బ్రౌన్ బేర్ ఉంటుంది కదా, అందులో తీసుకున్న రెడ్ వెల్వెట్ కేక్, చాలా బాగుంది. సో ఇది నేను లాస్ట్ టైం నేను కేక్ కట్ చేసినప్పుడు కూడా సేమ్ రెడ్ వెల్వెట్ కేకే తీసుకున్నాను. అందులో మీరు చూసారో లేదో తెలియదు, సేమ్ ఇది చాలా బాగుంటుంది టేస్ట్ బ్రౌన్ బేర్లో. అందుకే మోస్ట్లీ నేను ఇదే ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఎక్కువ. అండ్ ఫర్ డిన్నర్ వచ్చేసి మేము పంచభక్షకి వెళ్ళాము. యాక్చువల్లీ పంచభక్ష వీడియో చేద్దాం అనుకున్నా, సో కుదరలేదు బికాజ్ మేము ట్రై చేసింది లైక్ నాన్స్ అండ్ రోటీసే ట్రై చేసినాం. సో అందుకు ఎక్కువ వీడియో తీయలేదు. సో ఇక్కడ కాస్ట్ వచ్చి చాలా రీజనబుల్ ఉంటుంది పంచభక్షలో. ఇది ఎక్కడ అంటే లైక్ ఫారం మాల్కి బ్యాక్ సైడ్కి వస్తుందని చెప్పొచ్చు. నేను లొకేషన్ డిస్క్రిప్షన్లో పిన్ చేస్తా, ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. చాలా సింపుల్గా క్యూట్గా చిన్నగా ఉంటుంది, బట్ బాగుంటుంది. అంటే లైక్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో తినేసి వచ్చేయాలి అనుకుంటే బిర్యానీస్ కానీ ఇట్లా రోటీస్ కానీ పంచభక్ష అనేది మనం ఈజీగా ప్రిఫర్ చేయొచ్చు. చాలా బాగుంటుంది, ఫుడ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది, కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది అక్కడ. అండ్ ఇది వచ్చి ఆల్మండ్ హౌస్లో లైక్ చాక్లెట్స్ గిఫ్ట్ ప్యాక్స్ చేసి అవి ఉన్నాయి, చాలా బాగున్నాయి. నేను చెప్పా కదా మేరీ క్రిస్మస్కి హ్యాపీ న్యూ ఇయర్కి గిఫ్ట్స్ కింద ప్లమ్ కేక్స్ కూడా ఉన్నాయి, చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి ఇవి కూడా. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అండ్ ఈవెన్ డ్రై ఫ్రూట్స్ అండ్ కాంబినేషన్ ఉంటాయి కదా, అవి కూడా లైక్ గిఫ్ట్ ప్యాక్స్తో ఉన్నాయి, ఇస్తారు కదా కొంతమంది. సో అట్లా ఎవరైనా ప్రిఫర్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ప్రిఫర్ చేయండి. ఇది వచ్చి కరాచీ బేకరీలో ప్లమ్ కేక్స్ అన్నాను కదా, ఇవి కూడా తక్కువ కాస్ట్ నుంచి లైక్ మినిమల్ కాస్ట్ నుంచి మ్యాక్స్ కాస్ట్ వరకు కూడా ఉన్నాయి. ఇవి కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. టేస్ట్ కూడా బాగుంది. ఆల్రెడీ వాళ్ళు అక్కడ మనకి శాంపుల్ పీస్ కూడా ఇస్తారు, మీకు అది నచ్చితే మీరు తీసుకోవచ్చు, లేకపోతే లేదు. సో డెఫినెట్గా ట్రై చేసే తీసుకోవచ్చు. సో అందులో సైజెస్ ఎట్లా ఉన్నాయి లైక్ చిన్నవి ఏంటి పెద్దవి అన్నీ కూడా ఉన్నాయి. సో డెఫినెట్గా ప్రిఫర్ చేయొచ్చు ఎవరైనా. చాలా కేక్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు తక్కువ కాస్ట్కి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వస్తున్నాయని. సో డోంట్ ఫర్గెట్ టు టేక్ ఎనీ వన్ ఇఫ్ దే వాంట్. సో టేస్ట్ అయితే బాగుంది క్యాష్యూతో, అది మేము ఆల్రెడీ ట్రై చేసినాం. సో అది కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నా. And thank you so much for watching this entire video. Don't forget to subscribe, like, share మీరు కనుక నా వీడియో నచ్చితే మీకు. థ్యాంక్ యూ.